ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంను మీతో కలిసి పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి నేను స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడింది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. యేసు ప్రభు వారు శిష్యులు కలిసి దోణిలో సముద్రం మీద ప్రయాణమే వెళుతూ ఉన్నారు. సముద్రం మీద ప్రయాణమే వెళుతున్న సందర్భంలో జరిగినటువంటి భయంకరమైన పరిస్థితి ఏంటి తెలిసింది? వారు ప్రయాణమే వెళుతున్న సందర్భంలో భయంకరంగా తుఫాను, అలలు, కెరటాలు ఆ దోణిని కొడతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, శిష్యులు చాలా భయపడుతున్నారు. వాళ్ళు ప్రయాణానికి ముందు సముద్రం అంతా నెమ్మదిగా ఉంది. వారు ఎప్పుడైతే ప్రయాణమై వెళుతున్నారో సముద్రము అల్లకల్లోలం అయిపోతూ ఉంది. భయంకరమైన గాలి వేస్తూ ఉంది. భయంకరమైన కెరటాలు వస్తూ ఉన్నాయి. ఈ కెరటాలన్నీ కూడా వచ్చి దోణిను కొడతా ఉన్నాయి, ఊపేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దోణి ఊగిపోతూ ఉంది. శిష్యులు చాలా భయపడుతున్నారు. ఏం జరుగుతుందో, ఈ రోజుతో మన పని అయిపోయిందిలే అని అనుకుంటున్నారు. ఈరోజు వ్యక్తిగత జీవితమైనా కానివ్వండి, కుటుంబ జీవితమైనా కానివ్వండి, ఆత్మీయ జీవితమైనా కానివ్వండి, దేవుని బిడ్డలారా, నీవు దేవుని నమ్ముకున్న మరుక్షణం సాతానుడు నీ మీద గురిపెట్టడం ప్రారంభిస్తాడు. నువ్వు ప్రయాణమై వెళితే నిన్ను వెంబడించడం ప్రారంభిస్తాడు వాడు. నువ్వు ఏదైనా పని చేస్తే నిన్ను వెంబడించడం ప్రారంభిస్తాడు వాడు. నువ్వు ఎక్కడికైనా దేవుని పని మీద వెళితే నీపైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడు. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ, నీ మీదకి ఎన్ని గాలి తుఫానులు వచ్చినా, కెరటాల లాంటి శోధనలు ఎన్నో వచ్చినా, భయంకరమైనటువంటి గాలి లాంటి శోధనలు ఎన్నో వచ్చినా నిన్నేమి చేయలేవు. కారణం ఏంటంటే నువ్వు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరావు కాబట్టి, నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉన్నావు కాబట్టి, వాక్యానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి నిన్ను ఏది ఎంత మాత్రం ఏమి చేయలేదు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉంటావో నిన్ను ఏ శోధన ఏం చేయదు, ఏ ఆర్థిక పరిస్థితులు ఏమి చేయవు, ఏ అప్పుల భారం ఏమి చేయదు, ఏ రోగం కూడా ఏం చేయదు, ఏ వ్యాధులు కూడా నిన్నేమి చేయలేవు. కారణం ఏంటి తెలుసా? నువ్వు ప్రార్థనాపరుడు అయి ఉన్నావు కాబట్టి, నీవు వాక్యానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి. శిష్యులు దేవుని బిడ్డలు కాబట్టి సముద్రంలో ప్రయాణం చేస్తున్నా కానీ సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు శిష్యులను సముద్రంలో ముంచేయాలని. శిష్యులు ప్రయాణిస్తున్నటువంటి ఆ దోణిను సముద్రంలో ముంచేయాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆ దోణిలో ఎవరున్నారు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఈరోజు నీ సంసార జీవితాన్ని కూడా, నీ కాపుర జీవితాన్ని కూడా, నీ కుటుంబ జీవితాన్ని కూడా, నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా సాతానుడు ముంచేయాలని చూస్తాడండి. సాతానుడు ఎన్నో రీతిగా నీ కుటుంబ పరువునంత తీసేయాలని చూస్తాడు. నీకున్న పేరును, నీకున్న మంచితనాన్ని, నీకున్న వాటిని అన్నిటిని కూడా పాడు చేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకేం కాదు. కారణం ఏంటి తెలుసా? నీ గృహంలో యేసయ్య ఉన్నాడు, నీ దగ్గర యేసయ్య ఉన్నాడు, నీ ప్రక్కన యేసయ్య ఉన్నాడు, నీ అవసరతల్లో యేసయ్య ఉంటాడు, నీ అక్రతలన్నీ యేసయ్య తీరుస్తాడు. సాతానుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిన్నేమి చేయలేడు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఉప్పెన లాంటి కెరటాలు, ఉప్పెన లాంటి గాలులు, ఉప్పెన లాంటి గాలి తుఫానులు వచ్చినా నిన్నేమి చేయలేవు. కారణం ఏంటంటే నీతో పాటు యేసయ్య ఉన్నాడు. నీ గృహంలో యేసయ్య ఉన్నాడు, నీ కుటుంబంలో యేసయ్య ఉన్నాడు, నీ దాంపత్య జీవితంలో యేసయ్య ఉన్నాడు, నీకు అన్ని విషయాల్లో కూడా నీతో పాటు యేసయ్య ఉన్నాడు. కాబట్టి సాతానుడు నిన్నేమీ చేయలేడు. దేవుని కృప నీపై ఉంది. నువ్వెక్కడున్నా కానీ దయచేసి తలలు వంచు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అద్భుతాన్ని చూడబోతున్నావు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా.
సముద్రం మీద దోణిలో ప్రయాణం చేస్తున్న శిష్యులను ఎలా అయితే మీరు కాపాడారో, ఈరోజు చాలామంది స్వామి ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తున్నటువంటి వారి జీవితాల్లో సాతానుడు ఎన్నో రీతిలుగా నాయన దాడి చేయాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఉప్పెన లాంటి సమస్యలు, కెరటాల లాంటి శోధనలు, గాలి లాంటి భయంకరమైన విపత్తులను బిడలకు కలిగజేసి తండ్రి నిరాశలోనికి, నిస్పృహలోనికి, నిట్టూర్పులోనికి నెట్టివేయాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. బిడ్డలు ఎవరు చెదిరిపోకుండా, భయపడకుండా, అధైర్యం చెందకుండా, కృంగిపోకుండా నాయన ధైర్యం కలిగి ఉండడానికి సాయం చేయండి. మా బిడ్డలందరిని ఆశీర్వదించండి. ఈరోజు ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని విని ఉన్నారో బిడ్డలందరినీ మీరు దర్శించి, స్వస్థపరిచి, బలపరిచి, అభిషేకించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.